తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా అపచారం జరిగింది. టీటీడీ సెక్యూరిటీ సిబ్బందిలో మరోసారి డొల్లతనం కనబడింది. తిరుమలలో పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్లడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించి భద్రతా సిబ్బంది వారిని అక్కడే అడ్డుకున్నారు. దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లిన వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగులు పట్టించుకోకపోవడంతో చెప్పులతోనే ఆలయ మహద్వారం వరకు భక్తులు వచ్చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వరకు 3 చోట్ల తనిఖీలు జరగగా ఒక్క దగ్గర కూడా భక్తులు చెప్పులున్న విషయాన్ని గుర్తించలేదు సిబ్బంది. దీంతో ఈ ఘటనపై టీటీడీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. అయితే దీనిపై హిందువులు, సాధువులు, సంఘాలు, ప్రధాన అర్చకులు ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఇదంతా ఆలయ అధికారుల నిర్లక్ష్యమే అని శ్రీకాకుళం జిల్లాకు చెందిన సూర్యనారాయణ స్వామి శర్మ మండిపడ్డారు. సో దీనికి సంబంధించి ఏదైతే భక్తులు పాదరక్షలతో లోపలికి వెళ్ళారో 3 చోట్ల చెకింగ్ ఉంటుంది. టీటీడీ మరి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారు అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసులలో చెక్ చేసి మహాద్వారం వైపు పంపిస్తారు. మరి 3 చెక్ చేయాల్సిన పరిస్థితిలో వాళ్ళు అంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టే మహాద్వారం దాకా కూడా ఈ చెప్పులు వేసుకొని భక్తులు అక్కడికి వెళ్ళిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో టీటీడీ ఉద్యోగుల్ని తొలగించాలని చెప్పేసి పూజారులు పెద్ద ఎత్తున వాపోతున్నారు. సో ఇది ముమ్మాటికి టీటీడీ సిబ్బందికి సంబంధించిన భద్రతా లోపమే అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు.